హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మన టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో మన వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో, కలర్ఫుల్గా. అండ్ అసలు బయట అయితే వాతావరణం చాలా బాగుందండి ఇవాళ. అంటే నేను హార్వెస్ట్ చేస్తున్న రోజు చక్కగా చినుకులు పడుతున్నాయి. అండ్ క్లౌడ్స్ అవి దిగి కొండలు అవి భలే పచ్చగా మారిపోయినాయి అనమాట. ఈ మధ్య కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా. సో మేము ఉండే ఏరియా చుట్టూ ఏంటంటే కొండలు అనమాట కంప్లీట్గా. కోర్స్ వైజాగ్ అంటేనే కొండలు అనుకోండి, కొండల మధ్యలోనే బ్రతుకుతాము. ఒక పక్క బీచ్, ఒక పక్క కొండలు, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటున్నాం కదా. సో అప్పుడప్పుడు చక్కగా వర్షాలు పడి కొండలన్నీ కూడా మంచి గ్రీన్గా తయారైపోయినాయండి. సో చుట్టూ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో. సో ఇలాంటి మంచి ఉదయం చక్కగా చినుకులు పడుతూ ఉంటే హార్వెస్ట్కి వచ్చానమాట. ఫస్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్తోనే హార్వెస్ట్ మొదలు పెట్టాలనిపించింది. సో అందుకే ఫస్ట్ ఇవి చూపిస్తున్నాను. యాక్చువల్గా సపోటాలు కూడా రెడీ అయినాయి. ఇవి హార్వెస్ట్ చేసిన తర్వాత అవి చూద్దాం. చాలా పువ్వు వచ్చిందండి డ్రాగన్ ఫ్రూట్కి అయితే. చాలా మటుకు డ్రాప్ అయిపోయినాయి ఫ్లవర్స్. మేబీ బలం సరిపోకో, లేదంటే క్లైమేట్ చేంజ్ ఏంటో అంత అబ్జర్వ్ చేయలేదు కూడా నేను కూడా బిజీగా ఉండి పట్టించుకోలేదు. సో ఈవేళ ఒక 3 రెడీ అయి ఉన్నాయన్నమాట. సో రెడీ అయినంత మటుకు హార్వెస్ట్ అయితే చేశానండి. ఇటు చూసారా, కొయ్యటానికి వచ్చానో లేదో ముళ్ళులు అనమాట మా డ్రాగన్ ఫ్రూట్కి గుచ్చేస్తున్నాయి. సో ఈవేళ ఒక 2 అయితే హార్వెస్ట్ చేసామండి. ఇంకా మీకు చూపిస్తా చూడండి చెట్టుని. ఇంకా రేపటికి ఇది రెడీ అయిపోతుంది. అండ్ అలాగే ఇంకా ఫ్లవరింగ్ కూడా ఉందన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ చిన్న బడ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ కొమ్మకి ఎక్కడైతే మనకు ముళ్ళులు ఉంటాయో అలాంటి చోటనే మనకి పూత వస్తుంది అనమాట. సో పైన ఒక 2 పువ్వులు చూసారు కదా. అండ్ ఇక్కడ ఒక చిన్న మొగ్గ. అండ్ అలాగే పూత అయితే బాగానే కనిపిస్తుంది. సో నేను కూడా ఈ మధ్య కొంచెం మాన్యూర్స్ అవి ఇవ్వలేదు, నా బిజీలో నేనుండి వదిలేశాను. జస్ట్ రెగ్యులర్గా వాటరింగ్ ఇస్తూ వస్తున్నాను అనమాట. యాక్చువల్గా పెస్టిసైడ్స్ కానీ ఏమీ స్ప్రే చేయలేదు. యాక్చువల్గా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. సో అది కూడా అవ్వట్లేదు, ఖాళీ లేదు. అండ్ అంత శ్రద్ధ కూడా తగ్గిందని చెప్పాలి. నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం మళ్ళీ అన్నీ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి. సో క్లైమేట్ కూడా కొంచెం నార్మల్ అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ అన్నీ మొదలు పెట్టాలి. సో ఈవేళకైతే ఇలాగా. సో మనం వేసిన చెట్లు అయితే మాత్రం ఎంతో కొంత కాపు అయితే వస్తాయండి, మనం ఎలా కేర్ తీసుకున్నా తీసుకోపోయినా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోటాలు. అసలు ఈ చెట్టు ఇలా గాలి వేయటం పడిపోవడం అండి. ఎంత స్ట్రైట్గా పెట్టి నేను ప్రతిసారి రిపోర్టింగ్ చేస్తాను. సో మళ్ళీ గాలి వేసినప్పుడు పక్కకి పడిపోతూ ఉంటుంది అనమాట. సో ఎన్నిసార్లు లేపి పెడుతూ ఉంటాను. ఈ ఇయర్ అయితే ఒక 5-6 కాయలు అయితే వచ్చినాయండి. అండ్ అలాగే మనం లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు నా దగ్గర సపోటా చెట్టు ఉండేది. సో అదేంటంటే ఇంచుమించు ఒక 50-60 కాయల కంటే ఎక్కువే కాయలు వచ్చేదనమాట. సో దాన్ని ఏం చేశానంటే నేను తీసుకెళ్ళి సైట్లో వేసాను నేల మీద. ఎందుకంటే చాలా బాగుంటున్నాయి టేస్ట్. సో నేల మీద వేస్తే ఎక్కువ ఫ్రూటింగ్ వస్తుంది కదా అని పెట్టాను. బట్ 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, ఇంకా అంత ఫ్రూటింగ్ అయితే రాలేదు. ఎందుకంటే మనకి కుండీలో రూట్స్ స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ స్పేస్ ఉండదు కదా. బట్ నేల మీద అనుకోండి, ఫస్ట్ దాని రూట్ సిస్టమ్ని అది స్ట్రాంగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనకి ఫ్రూటింగ్ ఇస్తాయి అన్నమాట. సో అందుకని ఎప్పుడైనా సరే నేల మీద పెట్టిన మొక్కలు లేట్ అవుతాయి, బట్ ఎక్కువ కాలం ఉంటాయి కుండీల్లో కంటే. సో ఫైనల్గా సపోటాలు అయితే హార్వెస్ట్ అయిందండి. సో చూసారు కదా, మొక్క చెప్పాను కదా, ఒక సైడ్కి ఒరిగిపోయింది అనమాట, పడిపోయి. గాలి లేస్తూ ఉంటాయి కదా వర్షాలు పడినప్పుడు. సో అలాంటప్పుడు పడిపోతుంది. సో సైడ్కి అయిపోయి ఉండిపోతుంది. సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది ఇలాగ క్రాస్గా ఉండిపోవడం వల్ల అంత పైకి వస్తున్నాను, వాటర్ వేస్తున్నాను, కానీ మిరపకాయలు హార్వెస్ట్ అయితే రోజు మర్చిపోతున్నాను కోసుకోవటం. సో చూసారా ఎన్ని కాయలు చెట్టుని పండిపోయినాయి అంటే. సో ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి ఇప్పుడు. అందులో కొన్ని కాయలు వచ్చేసి మనం విత్తనాల కోసం ఉంచుకుందాము. అసలు ఈ మిర్చి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. లాస్ట్ టైం హార్వెస్ట్లో కూడా అనుకున్నాను, మధ్యలో కూడా కోద్దాం అనుకుంటాను, మర్చిపోయి దిగిపోతాను అన్నమాట కిందకి. మళ్ళీ 2 ఫ్లోర్లు ఎక్కాలి కొయ్యాలంటే అని చెప్పేటప్పటికి బద్ధకం. సో ఏదో పనిలో పడిపోతాము, ఇంక వదిలేస్తాను. సో అయినా సరే బాగుందండి. పండు మిరపకాయలతో పచ్చడి అది చేస్తాను. సో చూద్దాం. నేను ఆల్రెడీ మీకు ఇది వీడియో అప్లోడ్ చేసేటప్పటికి నేను ఈ రెడ్ కలర్లోకి వచ్చేసినాయి కదా పండు మిరపకాయలు, అండ్ అలాగే టమాటో కలిపి పచ్చడి చేశాను అనమాట చట్నీకి. అసలు సూపర్ టేస్ట్ నిజంగా. అంటే డిఫరెంట్, పచ్చిమిర్చి పండుమిర్చి అయిన తర్వాత దాని ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. సో
సో చాలా బాగుంది, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ పండు మిర్చి అలాగే గోంగూర కూడా నిలువ పచ్చళ్ళు అవి కూడా పెడతారు కదా. సో మీ ప్రాంతాల్లో ఈ పండు మిరపకాయలని దేనికి యూస్ చేస్తారో అనేది కూడా కామెంట్స్లో తెలియచేయండి. అండ్ మాకు కూడా తెలుస్తుంది కదా, ఇంకా ఏమేమి యూస్ చేస్తారో తెలుసుకోవాలనిపించి అడుగుతున్నాను. సో అదనమాట, చాలా రోజుల తర్వాత ఈవేళ మిరపకాయలు కూడా గుర్తొచ్చినాయి హార్వెస్ట్ చేయాలని. కానీ మంచి హార్వెస్ట్ అయితే వచ్చిందండి, కాయలు అయితే చక్కగా వచ్చినాయి. ఇది ఆల్రెడీ కంప్లీట్గా డ్రై అయిపోయిందండి, సీడ్స్ కోసం ఉంచేయచ్చు. అండ్ అలాగే కొన్ని రెడీ అయినవి ఏం చేద్దామంటే రెడ్ చిల్లీ కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎండుమిరపకాయల కింద పోపుల్లోని వాటిలో కూడా యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ సీడ్ నాకు అసలు చాలా బాగా నచ్చింది. అండ్ కారం బాగుంది, అండ్ తెగుళ్ళు అవి కూడా లేవు. అండ్ అలాగే పూత కూడా ఎక్కువ వచ్చింది, కాపు ఎక్కువ వచ్చింది. సో ఈ సీడ్ దాచుకొని మళ్ళీ అక్కడ నేల మీద ఇంకా ఎక్కువ మొక్కలు తయారు చేసుకోవాలనిపించింది. సో ఈ విత్తనాలు అయితే మాత్రం జాగ్రత్తగా దాచి ఉంచుతాను. అసలు చూసారు ఇలాగ కిందకి చేయి పెట్టేటప్పటికి అలా గుత్తులు గుత్తులు తగులుతున్నాయి అన్నమాట మిరపకాయలు అయితే. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఒక పక్క చినుకులు పడుతూ ఉన్నాయండి, చినుకులు పడటం ఆగటం అనమాట. ఈ మధ్య అంతా వైజాగ్లో వాతావరణం అయితే ఇలాగే ఉంది. అండ్ ఎండ అంటూ డైరెక్ట్ సన్లైట్ ఎక్కువగా లేదు, కానీ అసలు విపరీతమైన గుమాయింపు ప్లస్ మబ్బుగా కూడా ఉంటుంది. సో ఏంటో భిన్నమైన వాతావరణాలు. ఒక పక్క వాతావరణం ఇలా ఉంది, గ్లోబల్ వార్మింగ్తో చచ్చిపోతుంటే ఒక పక్క ఏమో యుద్ధాలు అంటాయి. ఏంటో మనుషులు అనిపిస్తుంది నిజంగా. ఒక ఇంట్లో ఒక మనిషికి పడలేనట్లే దేశాల మధ్య కూడా అనిపిస్తుంది అనమాట. ఒక వ్యక్తికి ఉండే ఒక ఏమంటారు ఆ విద్వేషాన్ని ప్రజలందరి మీద రుద్దుతున్నారేమో అనిపిస్తుంది. అసలు వాతావరణం బాగోక ఇంకా మొక్కలు పెంచాలి, ఇంకా కొంచెం మన వాతావరణాన్ని మెరుగుపరుచుకోవాలని మనలాంటి నేచర్ గార్డెనర్స్ కానీ నేచర్ లవర్స్ కానీ అందరూ ఆలోచిస్తూ ఉంటే ఒక పక్క యుద్ధాలు బాంబులు అంటూ ఉన్న వాతావరణాన్ని కూడా ఇంకొంచెం పాడు చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఎప్పుడు మారుతారా బాబు వీళ్ళందరూ అనుకుంటూ ఉంటాను నేనైతే. అండ్ నిమ్మకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. సో అవన్నీ మనం చేంజ్ చేయలేం కాబట్టి మనం ఉన్నంత వరకు మన చుట్టూ పరిసరాలు ఆహ్లాదంగా ఉండేలా చూసుకోవటమే మనం చేయగలిగింది. ఇక్కడ నా దగ్గర వచ్చేటప్పటికి 2 రకాల నిమ్మ మొక్కలు ఉన్నాయండి. ఒకటి నేను చూపించాను కదా ముందు, అది తైవాన్ వెరైటీ ఏదో సీడ్లెస్ నిమ్మ. ఇది వచ్చేసి వేరే రెగ్యులర్ నిమ్మ రకం అనమాట. సో కాయ సైజులో కూడా చాలా తేడా ఉంటుంది దానికి దీనికి కూడా. ఇది కూడా కొంచెం బలం తగ్గింది, అయితే ఇంకొంచెం సైజ్ అయితే పెరుగుతుంది. ఇవేళైతే కొంచెమే చేస్తానండి హార్వెస్ట్. ఆల్రెడీ కొన్ని నిమ్మకాయలు లాస్ట్ టైం కోసినవి కూడా ఇంకా ఉండిపోయినాయి ఫ్రిడ్జ్లో. అండ్ అలాగే కొన్ని బయట నాన్నగారు వాళ్ళ తోటలో కూడా కోసుకొచ్చాం కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. సో కొంచెం హార్వెస్ట్ చేసుకుంటున్నాను. నిమ్మ మొక్కలండి అసలు ఎక్కువ కేర్ కూడా తీసుకోవట్లేదు, చక్కగా కాస్తున్నాయి. సో ఇదంతా చూసారు కదా, నేల అంతా తడిచి ఉందండి, ఆల్రెడీ వర్షం పడుతుంది. సో నేను మధ్యలో ఆపలేక కంటిన్యూ చేసేస్తున్నాను హార్వెస్ట్ అయితే. వర్షం అంటే చిన్న చినుకులు అనమాట, అలా తుపర్లా పడుతూ ఉంది. నేను ఇది హార్వెస్ట్ చేసి కిందకి వెళ్ళేటప్పటికి పెద్దదైపోయింది అనమాట. సో మళ్ళీ బ్రేక్ ఇచ్చి కింద మళ్ళీ హార్వెస్ట్ కంటిన్యూ చేశాను. సో చాలా రోజులు అయింది కదా హార్వెస్ట్ వీడియోలు పెట్టడం లేదని చెప్పి ఇవాళ మళ్ళీ జాగ్రత్తగా ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకొని హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ మామిడి చూసారా అండి, చెట్టు నిండా చక్కగా ఎంత పూత వస్తుందో. ఇంట్లో మామిడి ఉండాలి కదా అని చెప్పి దీన్ని కుండీలో పెంచుతున్నాను, కానీ నాకైతే ఇది తీసుకెళ్ళి మళ్ళీ నేలమే పెట్టేయాలన్నంత ఆశ అనమాట. ఎందుకంటే పూత ఎక్కువ వస్తుంది, కాపు ఎక్కువ వస్తుంది కదా, సో నేలమే ఉంచుదాము. ఇది ఏంటంటే ఇయర్ అరౌండ్ కాస్తుంది కాయలు. ఈ వెరైటీ నేమ్ వచ్చేసి బస్తర్ మ్యాంగో ఏదో అన్నారు చెప్పారు. సో చూస్తాను ఇయర్ కూడా చూసి ఇది కొంచెం పెద్ద డ్రమ్లో వేయటం, లేదంటే కొంచెం సాయిల్ ఇంకొంచెం ఫర్టైల్ చేయటం, లేదంటే నేలమేకి షిఫ్ట్ చేయటం చేయాలి. సో చక్కగా ఈరోజైతే ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా భలే కనిపిస్తున్నాయండి, చక్కగా మా పూతతోని కాయలతోని కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఎన్ని రకాలు ఇప్పటికీ మనం
సపోటాలు హార్వెస్ట్ చేసాము అండ్ అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా హార్వెస్ట్ చేసాం కదా, ఫ్రూట్ వెరైటీస్. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి కాకరకాయలు కొయ్యటం లేట్ అయిపోయిందండి, కొంచెం పండిపోయినాయి. సో కొన్నిసార్లు ఏంటంటే కంగారుగా రేపు కోద్దాంలే అని వదిలేస్తూ ఉంటాం కదా, వన్ డేలోనే బాగా పండిపోతూ ఉంటాయి అన్నమాట. అందులో కాకరకాయలు త్వరగా పండిపోతున్నాయి హార్వెస్ట్ చేయకపోతే. సో ఇప్పుడు కోసే కూరగాయలన్నీ కూడా థర్డ్ ఫ్లోర్లో అండి. సో కొన్ని పాదులవి తీసేసాం కదా, మళ్ళీ ఈ కుండీలు ఏంటంటే ఖాళీ అయిన కుండీల్లో మళ్ళీ కొంచెం చినుకులు పడడం స్టార్ట్ అయిన తర్వాత బీర పెట్టాను అనమాట. సో ఈ బీర మొక్కలు ఇలా ఉన్నాయి. అండ్ అలాగే ఈ పాట్లో వచ్చేసి నేను కొంచెం బర్బటీలు అంటాం కదా, సో అవి పెట్టుకున్నాను, లాంగ్ బీన్స్. సో వీటికి సపోర్టు ఇవ్వాలన్నమాట. ప్రస్తుతానికి దాని మటుకు పెట్టాను, బీరకి కొంచెం సపోర్ట్ ఇచ్చాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకున్నానండి, బాగానే గుర్తొచ్చింది. సో ఏదన్నా పందిర్లు, తీగ జాతి వాటికి పందిర్లు వేస్తున్నప్పుడు దయచేసి కొబ్బరి తాడు కానీ ఏదన్నా నార్మల్ దారం కానీ అలాంటివి వాడండి నైలాన్ వాటి కంటే. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ కొబ్బరి తాడు అవి యూస్ చేస్తున్నాను కదా, సో ఇవన్నీ ఏంటంటే పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి యూస్ చేస్తున్నాయి అనమాట. టెర్రస్ గార్డెన్లో ఉన్న ఎండు కొమ్మలు అవి కూడా తీసుకెళ్ళి అవి చక్కగా గూళ్ళు కట్టుకుంటున్నాయి మన గార్డెన్లోనే, భలే హ్యాపీగా అనిపిస్తుంది. సో ఒకసారి మీకు అలా గార్డెన్ చూపించాలనిపించి చూపిస్తున్నాను అనమాట. సో అది థర్డ్ ఫ్లోరు. అండ్ ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి సెకండ్ ఫ్లోరు. అండ్ ఆ కిందని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ అనమాట మన గార్డెను. 3 ఫ్లోర్స్ కింద ఉంటుంది. సో 3 ఫ్లోర్లో ఎప్పుడు గ్రీనరీ కనిపిస్తుందండి, కూరగాయలు ఎన్ని ఉన్నా సరే. ఎందుకంటే మనవి నాట్ ఓన్లీ వెజిటబుల్ ప్లాంట్స్ అనమాట, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్న మొక్కలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అందుకని ఎప్పుడు వెజిటబుల్స్ ఉన్నా లేకపోయినా మన గార్డెన్ ఎప్పుడు గ్రీనిష్గానే ఉంటుంది, చక్కగా పచ్చగా. అందులో ఈ మధ్య అయితే ఎంత అందంగా కనిపిస్తుందో, చుట్టూ కొండలన్నీ పచ్చగా మారిపోయినాయండి వర్షాలకి. సో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇంట్లోనేమో పచ్చగా మన రాధా మనోహరాలు కానీ ఈ క్రీపర్స్ అన్నీ కూడా భలే గ్రీనిష్గా భలే హెల్దీగా అనిపిస్తున్నాయేమో, కంటికి భలే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అండ్ అలాగే ఇది సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి కొంచెం గోరుచిక్కుళ్ళు ఉన్నాయి, సో అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. అసలు ఆ మొక్క చూసారండి ఎంత హైట్ వెళ్ళిపోయిందో, చాలా హైట్ పెరుగుతున్నాయి అనమాట గోరుచిక్కుళ్ళు. ఇది ఒక చెట్టువి కోసాను అనమాట. ఒకసారి చూడండి, ఒకసారి అలా ఎంత హైట్ వెళ్ళిందో. అండ్ ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్తే మనకు అందవు కూడా గోరుచిక్కుళ్ళు, ఇంకా టేబుల్ వేసుకొని హార్వెస్ట్ చేసుకోవాల్సింది. అండ్ ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, చూపిస్తాను. ఇంకోటి ఈ మొక్క కూడా అంతే, భలే హైట్ అయిపోయినాయి. మొత్తం ఈ ఫ్లోర్లోనే నేను 3 మొక్కలు పెట్టాను అనమాట. సో మన ఇంట్లో మనం పండించుకొని అవి హార్వెస్ట్ చేస్తూ చక్కటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది లైఫ్లో నిజంగా. అవి కరెక్ట్గా రెడీ అవ్వటం, చక్కగా కోసుకోవడం, వాటికి సేవ చేస్తూ హ్యాపీగా లైఫ్ అలాగ లీడ్ చేసేయచ్చు, చాలు ఇంకే జీవితానికి అనిపిస్తుంది అనమాట. వెనుక మీరు బ్యాక్గ్రౌండ్లో అబ్జర్వ్ చేసినట్లయితే కొండలన్నీ భలే కనిపిస్తున్నాయండి పచ్చగా. కాకపోతే ఇంకా క్లైమేట్ అయితే పూర్తిగా కూల్ అవ్వలేదన్నమాట, ఇంకా ఉక్కబోత కానీ అది తగ్గలేదు వాతావరణంలో. సో త్వరలో మళ్ళీ మిగిలిన మొక్కలన్నీ కూడా పెట్టాలి, మిగిలిన విత్తనాలన్నీ కూడా. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బీరకాయలు అవి ఉన్నాయండి, సో అవి హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ స్టెప్స్ మీద చూసినట్లయితే అన్నీ ఎడీనియమ్స్ పెట్టేశాను. సో వాటికి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు కదా, సో అందుకని చెప్పి స్టెప్స్ మీదకి షిఫ్ట్ చేసేసాను అనమాట. కొత్తగా కొన్నాను కదా రీసెంట్గా ఎడీనియం ప్లాంట్స్ అన్నీ కూడా, కొంచెం ఇంకెండలు తగ్గినాయి కదా అని చెప్పి షిఫ్ట్ చేసేసాను. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో బీరకాయలండి. ఇక్కడ కూరగాయలు హార్వెస్ట్ చేస్తుంటే పక్కన వచ్చేసి మీకు వీడియోలో ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను, టైలర్ బర్డ్ గూడు కట్టుకుందనమాట ఇక్కడ. అసలు ఎంత అందంగా కట్టుకుందంటే మీకు నెక్స్ట్ వీడియో పెడతాను, అది ఒకటి సపరేట్గా పెడదామని వదిలేశాను. అసలు ఈ దగ్గరికి వచ్చామంటే విపరీతంగా గాల్ చేసేస్తుందండి. అసలు ఆ చుట్టూ పరిసరాల్లో మన బాల్కనీలోకి వస్తే ఇంకా దాని గోల భరించలేక వెళ్ళిపోతున్నాను అనమాట లోపలికి.
అంటే దాని పిల్లల్ని ఏం చేస్తామో అనే భయం అనమాట దానికి. కొన్నిసార్లు అరుస్తుంటే వచ్చి చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఏమైనా కాకులు కానీ పిల్లలు కానీ వచ్చి ఏమైనా దానికి హామ్ చేస్తాయేమో అన్న ఉద్దేశంతో వచ్చి చూస్తూ ఉంటాను. సో నేను ఇవాళ హార్వెస్ట్ చేస్తుంటే కూడా గోల పెడుతుందో పక్క. సో నాకు రోడ్డు డిస్టర్బెన్స్, వాయిస్ అది ట్రాఫిక్ సౌండ్స్, వెహికల్ సౌండ్స్ బాగాలేదని చెప్పి నేను పెట్టట్లేదు. యాక్చువల్గా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే దాని సౌండ్ మీకు కంపల్సరీ వినిపించేదాన్ని. అవకాశం ఉంటే కొంచెం ఒకసారి వినిపిస్తాను, వినండి ఒకసారి దాని బాధ. నేను కరెక్ట్గా ఈ కిందనే ఉందన్నమాట, మామిడి చెట్టుకి ఆకులతో అల్లుకుంది. సో విపరీతంగా గోల పెడుతూ ఉంటుంది. త్వరగా నేను ఆయిల్ కోసేసి లోపలికి వెళ్ళకపోతే దానికి ఇంకా మనశ్శాంతి ఉండదు. సో చక్కగా కోసేసి లోపలికి వెళ్ళిపోతాను. ఇక్కడ చూపిస్తా చూడండి, మీకు ఆ పక్షి కనిపిస్తుంది. ఇక్కడ దొండకాయలు కోయటానికి వచ్చానండి. మన పక్షులు గూడు కట్టుకున్నాయి కదా, టైగర్ బర్డ్. ఒకసారి అలా చూడండి, వాళ్ళ అమ్మ అలా వస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది లేదు. గోల పెట్టేస్తుంది అనమాట. ఇక్కడికి వస్తే మామూలుగా కాదు, అరుస్తూనే ఉంటుంది అలాగా. సో విన్నారు కదండి ఎలా అరుస్తుందో. ఇంకా త్వరగా కూరగాయలు కోసి లోపలికి వెళ్ళిపోయాను అనమాట. సో హార్వెస్ట్ చేసిన వెజిటబుల్స్ కూడా అందుకే నేను ఈ మధ్య ఇంట్లో పెట్టి చూపిస్తూ ఉన్నాను. అస్సలు ఊరుకోదు బయటకు వచ్చామంటే. సో ఫైనల్గా ఈవేళ హార్వెస్ట్ అయితే ఇదండి. సో నేనైతే చాలా హ్యాపీ అనమాట. మంచిగా మిర్చి బాగా పండినాయి. సో ఇవి గ్యారంటీ నేను సేవ్ చేసి నెక్స్ట్ మళ్ళీ సీజన్లో వేసుకుంటాను. అండ్ దొండకాయలు కొంచెం కోయటం లేట్ అవ్వటం వల్ల పండినాయండి. అయినా సరే నేను మన టెర్రస్ గార్డెన్లో ఏది కూడా బయట వేయను అనమాట. దాన్ని మళ్ళీ పచ్చడిగా అయినా చేసేస్తాను. సో దొండకాయ పండిపోయినా సరే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయండి, ఒకవేళ ఎప్పుడైనా దొండకాయలు ముగ్గినా సరే బాగుంటుంది అలాగా. సో ఈవేళ చక్కగా పువ్వులు, పళ్ళు, కూరగాయలు అన్నీ మంచి హార్వెస్ట్ వచ్చిందండి.